అదే ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించాను అని ఎందుకు చెప్పాడు అంటే, దైవత్వము యొక్క ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి చెప్తున్నాడు. చూడండి, ఆ దైవికమైన ప్రేమను గురించి 1-2 మాటలు చూద్దాం మనం. మొదటి మాట, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. తండ్రి, నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ, దైవికమైన ప్రేమ ఏనాటిది అంటే, జగత్ పునాది వేయబడక మునుపు నువ్వు నన్ను ప్రేమించావు, అంతటితో అయిపోతే బాగుండిపోయేది. అదే ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించాను అన్నాడు. ఓ 25 సంవత్సరాల క్రిందట హైదరాబాదు వెళ్ళాను నేను. ఓ ఇంటిలో ఉండడం జరిగింది. ఆ ఇంటిలో ఒక అమ్మాయి ఒక స్వెటర్ అల్లుతూ ఉంది. చిన్న స్వెటర్ అది. ఒక 2 చేతులు, పూర్తిగా 2 చేతులు కూడా కాదేమో, ఆ మోస్తది అల్లుతూ ఉంటే నేను నడిచి వెళుతూ అన్నాను, మా ఇంత చిన్న స్వెటర్ అల్లుతున్నావు ఎవరి కోసం అన్నాను. ఆ పిల్ల ఏమందో తెలుసా? అన్న, ఇంకా 7 నెలలకు శీతాకాలం వస్తుంది కదా, చలికాలం వస్తుంది కదా, 7 నెలల తర్వాత నేను ప్రసవిస్తాను, అప్పుడు నా బిడ్డకి చలి తగలకుండా ఉండడం కోసం ఇప్పుడు ఈ స్వెటర్ అల్లుతున్నాను అన్నది. పుట్టేది ఆడ మగో తెలియదు, ఆ పుట్టే బిడ్డ ఈమెలాగుంటాడో భర్తలాగుంటాడో తెలియదు, లేదు రాచి రంపాన పెట్టే అత్తలాగా ఉంటాడో తెలియదు. అయినా సరే ఆ తల్లి ప్రేమ ఏనాటిది, ఎలాంటిది? ఆ బిడ్డ రూపురేఖలు తెలియకపోయినా, ఆ బిడ్డడి గుణలక్షణాలు ఎలా ఉంటాయో తెలియకపోయినా, రేపు అన్నం పెడతాడో నెత్తి మీద పెడతాడో తెలియకపోయినా, ఆ బిడ్డ కోసం ఎంత మెత్తటి తెల్లనైన ఊలుతో అలుతుందో ఆ స్వెటర్. నాకు దేవుని ప్రేమే జ్ఞాపకం వచ్చింది. మానవుణ్ణి మట్టితో చేయక మునిపే ఈ సమస్త సృష్టిని, సకల జీవరాశుల్ని, సమస్తమైన ఫలాలను, ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని చేసి మానవుడి ఉనికిలోకి తెచ్చాడు ఆయన. ఎలాంటి ప్రేమ ఈ ప్రేమ? ఈ ప్రేమకి ఏ పేరు పెట్టుకుందాం? మనము మన గమనం, మనం మన వ్యక్తిత్వం, మనం మన పతనం, ఇవన్నీ తెలియకముందే కాదు, మనకు తెలియదు, తల్లికి తెలియదు, కానీ ఆయనకి తెలియదని ఎలా చెప్తాం? సర్వజ్ఞాని కదా, అన్నీ తెలిసి ఉండి కూడా నువ్వు దేవుడు కాదని తిడతావని కూడా తెలుసు. ఓ మాట ఏమిటంటే, నా తల్లికి నేను ఒక్కడనే కొడుకుని, ఇంకా ఆడపిల్లలు మగపిల్లలు ఎవరు లేరు. ఆవిడ అనేది, నాయనా 7 సంవత్సరాలు పిల్లలు లేకపోతే నేను ప్రార్థన చేశాను, ఒక్క బిడ్డని మనం అడిగాను, ఆ రోజున తెలిసి తెలియని నా వయసులో 11 ఏళ్ళకి పెళ్ళైందట మా అమ్మకి. 7 సంవత్సరాల వరకు పిల్లలు లేరు, 18 వచ్చాయి. పిల్లలు లేకపోతే ఇంట్లో అత్తగారు వాళ్ళు అనడం, మా తాతయ్య అయితే వదిలిపెట్టారు, ఇంకో పెళ్లి చేస్తాననేవాడట. అప్పుడు అమ్మ ప్రార్థన చేసుకుందంటే ఏమని అంటే, అయ్యా ఒక బిడ్డ నువ్వు నీకే ఇచ్చేస్తా నీ సేవకి అని. ఆ నెలలోనే నేను ఆమె గర్భాన పడ్డానట. అది కారణం. నేను పెద్ద అయిన తర్వాత అమ్మ చెప్తా ఉంటే, నాకు పిల్లలు లేకపోతే ప్రార్థన చేస్తే నువ్వు పుట్టావయ్యా, సేవకి ఇస్తానన్నాను అని అంద. ఒక రోజున ఆవిడ నా అరికాలు మంట నడినెత్తికి వచ్చేసింది అంతే. ఏంటి నేను సేవ ఏమన్నా ఉందా నీకు? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అంటే, సంఘకి సంచి దగ్గర ఇచ్చుకుని ఇళ్ళమ్మడ తిరిగి అడుక్కోమంటావా, ఎప్పుడు చెప్పా పెట్ట అన్నాను. ఆ తర్వాత ఎప్పుడు నా తల్లి నాతో చెప్పలేదు, కానీ నా కోసం కన్నీరు మాత్రం కాచి ప్రార్థన చేసేది ఆవిడ. వాస్తవం. సేవ అన్నా ఎంత అసహించుకునేవాడిని ప్రేమించి
ఎప్పుడు ప్రేమించి నన్ను? ఈ జగత్ పునాది వేయబడక మునుపే వెంకటరత్నాన్ని ప్రేమించిన దైవికమైన ప్రేమ అది. నీవింకా తల్లి గర్భంలో పుట్టక మునిపే నిన్ను ప్రేమించిన ఆ ప్రేమ. ఈ ప్రేమకి ఏ పేరు పెడతావు? ఇంతగా నిన్ను ప్రేమించేవారు ఎవరుంటారు? మనం ఇంకా రూపం ఏర్పడక మునిపే, మనం అభావులంగా ఉన్నప్పుడే, భవిష్యత్తు ఏమిటో తెలియక ముందే మనల్ని ప్రేమించిన ఆయన ప్రేమ. ఆయన అంటున్నాడు, జగత్ పునాది వేయబడక మునుపు ప్రేమించిన అదే ప్రేమతో నేను నిన్ను కూడా ప్రేమిస్తున్నాను అన్నాడు. అలా ప్రేమించకపోయి ఉంటే ఇలా అంటారు. ముమ్మారు అబద్ధం ఆడతాడని తెలిసి ఉండినా పేతురుని ప్రేమించింది. ఆయన లేచాడు అంటే నేను నమ్మను. ఆయన చేతి వ్రేలు మేకు గుర్తులో నేను వేలు పెట్టి చూడాలి. ఆయన పక్కలో బళ్ళెం పోటు దిగిందన్నారు కదా, అందులో కూడా నా వేలు జొనిపి చూస్తే తప్ప నమ్మను అనే వ్యక్తిని కూడా ప్రేమిస్తారా? 30 వెండి నాణ్యాలకు అమ్మేసుకుని త్రోవ చూపించిన వాడిని కూడా చెలికాడా అని పిలవగలిగిన ప్రేమ ఏ ప్రేమ ఇది? హేతువు లేని ప్రేమ. అసలు నన్ను ఎందుకు ప్రేమించావు? ప్రేమించడానికి కారణం ఏమిటి? ఒక 30 సంవత్సరాల క్రితం ఒక దైవ సేవకుడు ఉండేవాడు. ఆయన పేరు మాసిలామణి. ఆయనతో ఉండే అవకాశం వచ్చింది నాకు. కొద్దిమంది, ఒక 25 మందితో ఆయన మాట్లాడుతున్నారు. ఆ రోజున మాట్లాడుతూ ఓ పాట పాడారు ఆయన. మనందరికి వచ్చిన పాటే. పాట పాడుతూ, ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయా స్వామి నామదికి అందులకే భయముంది తిని. గుర్తుందిగా? ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి అందులకే భయముంది తిని బాసిలెను సిలువలు పాపక్షమా. ఏమిటండి, యేసు ప్రభు ప్రేమను చూసి భయం ఎందుకు వచ్చింది మీకు అని అడిగాడట ఒకరాడు. ఆయన ప్రేమను చూస్తే నీకెందుకు భయం అన్నాడంట ఆయన. దానికి ఆయన అన్నాడు, బాబు ఆ ప్రేమ అర్థమైతే నీకు భయమే వస్తుందిరా నాయనా అన్నాడు ఆయన. కానీ దానికి ఓ భక్తుడు వివరణ చెప్పాడు, నేను చెప్తాను వినండి. ఒకానొక దినాన్న పూర్వకాలంలో బానిస వ్యాపారాలు ఉండేవట. ఓ బానిసని 30 వెండి నాణ్యాలకి ఒక ఆయన కొనుక్కున్నాడు. కొనుక్కున్నవాడు 15 ఏళ్ల పాటు ఊడిగం చేయించుకున్నాడు. 15 సంవత్సరాలు ఊడిగం చేయించుకున్న ఈ బానిస పరిస్థితి ఏమిటంటే, అతని ఎముకలు ఇక సున్నానికి కూడా పనికిరావు. అర్థమైందా మీకు? 30 వెండి నాణ్యాలు కొనుక్కున్నాడు, 15 సంవత్సరాలు అతనితో బానిసత్వం చేయించుకున్నాడు, ఎముకలు కూడా గూడులాగా అయిపోయి ఇక పనికిరాని వాడిని మళ్ళా తెచ్చి బజార్లో అమ్మడానికి మొదలుపెట్టాడు. మళ్ళా 30 వెండి నాణ్యాలు అన్నాడు. ఎవడు కొంటాడు? కానీ ఈలోగా ఎవరో దారిపోతున్న ఒక వ్యక్తి ఆగి 40 అన్నాడు. ఈ అమ్ముతున్న వాడికి కాస్తంత ఆశ పుట్టినట్టుంది, వీడే పాడాడట 50 అని. ఆయన 60 అన్నాడు. ఆహా పర్వాలేదు, మంచి బేరం దొరికింది అనుకుని 70 అన్నాడు. ఇతని ధర పెరుగుతూ ఉంది. ఇప్పుడు నేను అడుగుతాను, ఈ బానిస ఎగిరి గంతులేస్తాడా, నోట్లో ఈలేస్తాడా, చేతులు పెట్టి ఈలేస్తాడా? ఏమంటాడు చెప్పండి? 30 వెండి నాణ్యాలకు కొనుక్కున్నవాడు ఎముకలు సున్నానికి పనికి రాకుండా పని చేయించుకుంటే 1000 వెండి నాణ్యాలకి పాడుతున్నవాడు ఏం చేయడానికి కొంటున్నాడు నన్ను? భయం అవుద్దా, సంతోషం అవుద్దా? మీరే చెప్పండి. ఊరి వెలుపలికి తీసుకుని వెళ్ళిన తరువాత వణుకుతూ వస్తున్న ఈ బానిసని పిలిచి ఇలా భుజాన చేసి ఓ మాట అన్నాడు, నా పేరు సత్యం, నిన్ను స్వతంత్రునిగా చేయడం కోసమే వెల చెల్లించి నేను కొన్నాను, వెళ్ళి స్వేచ్ఛగా బతుకుపో అన్నాడు. ఈ బానిస ఏం చేస్తాడు? ఆయన పాదాల మీద పడిపోయి, నువ్వు నన్నెందుకు ప్రేమించావు, ఎంత వెలెందుకు చెల్లించావు, మరలా నన్ను స్వేచ్ఛాజీవిగా చేయటమా, నాకు ఊహకందనిది కాదు. పాపి అయిన నేను ఆ సినిమా టికెట్ల దాంట్లో
ఫేవరెట్ హీరో అయితే చొక్కా చినిగిపోయినా పర్వాలేదు, మొట్టమొదటి టికెట్ నేనే తీసుకోవాలనుకునేవాడు ఎలా మానేయగలను ప్రభువా? నేను ఆ చెత్త పుస్తకాలు చదవకుండా ఎలా మానేయగలను? పోట్లాడకుండా ఉండడం ఎలా సాధ్యం అవుద్ది నాకు? ఈ అలవాట్ల నుంచి నేను ఎన్నటికీ మారిపోలేను, మానడం నా వల్ల కాదు అనుకున్నా. నన్ను ఎలా ప్రేమించావు నువ్వు? అంతేకాదు, దేవుడు లేడన్న బుద్ధిహీనుని నువ్వు ఎలా ప్రేమించావు? అర్థమవుతుందా? 1000 వెండి నాణ్యాలు కాదు నీ కోసం నా కోసం ఆయన పెట్టింది. జగత్ పునాది వేయబడక మునిపే మీకోసం ప్రాణం పెట్టడానికి ఆయన ప్రేమ నిశ్చయించుకున్నది. ప్రాణం పెట్టి నిన్ను కొనడానికి ఇష్టపడిన సత్యం. అందుకనే ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యాన్ని అని. ఎందుకో తెలుసా? నీకు జీవం ఇవ్వడానికే. పరలోకానికి నా యందు విశ్వాసం ఉంచడమే మార్గం. నిన్ను విడిపించడానికి అపవాది చేతుల్లో నుంచి నిన్ను స్వేచ్ఛగా స్వాతంత్రానికి అప్పగించడం కోసం నేనే సత్యాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చేవాడిని నేనే అన్నాడు ఆయన. ఆయన ప్రేమ జ్ఞానమునకు అందేది కాదు. హేతువు లేని ప్రేమతో ఆయన ప్రేమించాడు. ఇది మొదటి మాట. ఇక రెండవ మాట దగ్గరికి వద్దాం. రెండవ మాట దగ్గరికి రండి దయచేసి. యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం. 3వ అధ్యాయం 35వ వచనం. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. ఇక్కడ ఓ మాట చెప్తాను వినండి. 4 పిల్లలు మెల్లగా మేనమామకి ఫోన్ చేశారు. వాళ్ళేమో పెద్దాళ్ళు అవుతున్నారు. వాళ్ళు పెద్దాళ్ళు కాదు, మా పిల్లలే పెద్దవాళ్ళు అయిపోయారు. ఇంకా ఆస్తులు పంచలేదు మా అమ్మ నాన్న. మామయ్య నువ్వన్నా ఒక మాట చెప్పొచ్చు కదా అని 4. అప్పుడు ఆయన వస్తాడనమాట. బావగారు, మీకు సలహా చెప్పడానికి వచ్చాను నేను. మీ మనవాళ్ళు పెద్దాళ్ళు అయిపోయారు, ఇంకా ఈ తాతల ఆస్తులు అలా పెట్టుకుని మీరు ఉంటే అలాగూ 4కి పని చేయకూడదా అంటాడు ఆయన. ఈయన అంటాడు, నేను కూడా పని చేద్దాం అనుకుంటున్నాను రా అంటాడు. అన్నప్పుడు ఆయనే వాళ్ళ తరపున వచ్చిన ఇతనే చెప్తాడు, ఇదిగో పంచితే పంచావు కానీ ఆ 5 ఎకరాల పొలం ఇల్లు మాత్రం పంచబోవు సుమా, నేను ఎవరు చూడటం అంటాడు. అవును కదా? ఎందుకు 5 ఎకరాల పొలం అట్టి పెట్టుకుంది పంచకుండా? ఇల్లు పంచకుండా అట్టి పెట్టుకుంది ఎందుకో చెప్పండి. అప్పుడు అంటాను, నన్ను చూసిన వాడికే ఇస్తాను అని. ఎందుకోసం అట్టి పెట్టుకున్నట్టు? గంపెడు కండలు వేసుకుని ప్రాణం పెట్టి కనుక్కున్న తల్లిని చూడ్డానికి ఆస్తుంటేనా? రక్తాన్ని చెమటగా మార్చిన నాన్నను చూడడానికి ఆస్తుంటేనా చూడడం? ఇలాంటి పరిస్థితులున్న సమయాన ఆయన అంటున్నాడు, ఆయన సమస్తమును అప్పగించి నన్ను ప్రేమించాడు, అదే ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాడు ఆయన. ఏది అట్టి పెట్టుకున్నది కాదు దేవుని ప్రేమ. మానవులకు సమస్తాన్ని ఇచ్చివేసి ప్రేమించిన ప్రేమ అది. నేను ఇలా అంటాను, దేవుడికి సూర్యుడు ఎందుకు? దేవుడికి చంద్రుడు ఎందుకు? ఆయనకి నక్షత్రాలు ఎందుకు? నదీ నదాలు ఎందుకు? పర్వతాలు ఎందుకు? సముద్రాలు ఎందుకు? ఈ ఫలాలు ఎందుకు? వెండి బంగారం గనులు ఎందుకు? ఆయనకి ఏం చేసుకుంటాడు? మాట్లాడలే. అవన్నీ నీకిచ్చి నిన్ను ప్రేమించాడు ఆయన, దాచుకోలే. ఒకవేళ రాస్తాడు భక్తుడు యెషయా గ్రంథంలో, ఆయన గాలిని బిగబట్టిన యెడల సమస్త మానవులు అభావులే అన్నాడంతే. నువ్వు దేవుణ్ణి తిడతావని తెలిసి ఉండి కూడా నీ గాలి తక్కువ చేయలే, నాకు గాలి తక్కువ చేయలే, దేవుడు లేడన్నవాడికి. నీకు నీరివ్వకుండా మానలా, నీ నాసికారంధ్రాల్లో జీవవాయువుని కదలాడనివ్వకుండా ఆపేస్తే ఒక క్షణం కాదు. ఒక మిషనరీని బస్తర్ అడవికి పంపించాం మేము, గుడివాడ చర్చి నుంచి. మేమే తల మీద చేతుల నుంచి సేవకు పంపించాం అక్కడికి. మయూర్భంజ్ డిస్టిక్లో
సేవ చేయడానికి వెళ్ళాడు అతను. వెళ్ళిన తర్వాత తన కమిట్మెంట్ వెళ్ళాడు. అక్కడికి పోయి ఆ అడవిలో ఉండి ఆ రాత్రి ఆ గూడెల్లో పండుకున్నాడంట భార్య పిల్లలతో. ఆ మృగాల అరుపులు అవన్నీ విని భయపడిపోయాడు. భయపడిపోయిన వాడు అన్నాడంట, ప్రభువా నేనేమో ఈ అడవిలోన, ఆ వెంకటరత్నం ఏమో టౌన్లోన పెద్ద పెద్ద మీటింగుల్లోన, ఏంటి ప్రభువా ఇదంతా అన్నాడు. అని సణుక్కుంటున్నాడు అనమాట. ప్రతి నెల గుడివాడ నుంచే వెళ్తాయి అతనికి మనీ. గుడివాడలో ఉన్న ఆ 300 మంది సంఘమే నెల నెలకి ఆయనకి డబ్బులు పంపిస్తూ ఉంటారు. ఫారిన్ డబ్బులు కాదు, వాళ్ళ డబ్బులే. ఏ ఫారిన్ ఫండ్ కాదు, కేవలం దేవుడిచ్చిందే పంపిస్తూ ఉంటే ఆయన ఆ రాత్రి అంతా సణిగాడంట. తెల్లవారుజాము 3 గంటలకి మెలకు వచ్చి మళ్ళా కోపం వస్తూ ఉంటే ఎవరో మెల్లగా మాట్లాడినట్టు అనిపించినట్టు, సాల్మాన్ ఒకవేళ నేను చంపాలి అని నిన్ను అనుకుంటే ఎంత టైం కావాలి నాకు అని. హౌ మచ్ టైం డస్ ఐ నీడ్ టు కిల్ యూ సాల్మన్? అది మాట. ఒక్కసారి ఒళ్ళంతా జల్లరించి, బాబా మైక్రో సెకండ్లో 1,00,000 వంతులు చంపేస్తావు ప్రభా నువ్వు అన్నాడట. మైక్రో సెకండ్లో 1,00,000 వంతులు చంపుతావు ప్రభు అంటే ఆయన అన్నాడంట, అది అతనికి ఇచ్చిన సేవ, ఇది నీకు ఇచ్చిన సేవ. నీ దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండు, అతని దాంట్లో అతను నమ్మకంగా ఉంటాడు. అంతవరకు అతను తానే వచ్చి 2 చేతులు పట్టుకుని గావురమని ఏడ్చి మాటలు చెప్పాడు. ఎంత టైం కావాలి నిన్ను నన్ను చంపడానికి దేవునికి? నా అంతటి వాడు లేడు అని విర్రవీగేవాడు ఒక తొడకండరం పడితే మళ్ళీ మంచం నుంచి లేవడేక, వెన్నెముక పక్కకు జరిగితే మళ్ళా ఎందుకు పనికిరాడు మానవుడు? ఎంత బాధ్యత తీసుకుని సమస్తాన్ని మనకిచ్చి మనల్ని ప్రేమిస్తున్న ఆయన ఎడల మనం చూపిస్తున్నటువంటి ప్రేమ ఏది? ఆయన ఎడల మన ప్రతిస్పందన ఏది? ఒకసారి ఆలోచించండి. ఈయన అంటున్నాడు, నేను సమస్తాన్ని అప్పగించి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. ఏది దాచుకోలే. చివరికి ఒక మాట చెప్పిన, పరలోకం ఆయన కోసం దాచుకున్నాడు. అంతేకాదు, దేవుడు ఆత్మ, ప్రభు ఆత్మ అని రాసింది కొరింథీ పత్రికలో. ఆ ఆత్మ అయిన దేవుడు రక్త మాంసాలను ధరించాడు. చివరికి ఈ దేహాన్ని, ఈ రక్తాన్ని కూడా నీకు అప్పగించి, నీకోసం అప్పగించి నిన్ను ప్రేమించాడు ఆయన. ఇంతకంటే ఎవరు నిన్ను ఎక్కువ ప్రేమిస్తారో చెప్పండి? ఎవరు ఇంతకంటే ఎక్కువ ప్రేమించేవారు ఎవరు ఉండరు. ఒకటి, జగత్ పునాది వేయబడక మునుపు ప్రేమించిన అదే ప్రేమ నీ పక్షంగా. రెండవదిగా, సమస్తాన్ని అప్పగించి ప్రేమించిన ప్రేమ. ఇక మూడవ సంగతి చూడండి, మూడవ మాట చూడండి దయచేసి. యోహాను సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ ప్రేమను గురించి మాట్లాడుతూ అంటాడు, ఇద్దరి మధ్యలో ఏ దాపరికం లేదట. దేర్ ఇస్ ట్రాన్స్పరెన్సీ. దైవత్వపు ప్రేమలో దాపరికాలు లేవు. ఓ ప్రశ్న అడగనా? పంట డబ్బులు ఎన్ని వచ్చినాయో ఖచ్చితంగా భార్యలకి చెప్తారా? ఊరికి అడుగుతున్నా, కోపం తెచ్చుకోకండి. పంట డబ్బులు ఎన్ని వచ్చినాయో వాళ్ళకి వీళ్ళకి ఖర్చులన్నీ పోంగాలేనిది చెప్తారా? సరే, వాళ్ళు చెప్పరు. సరే, వాడకానికి ఇచ్చాక ఎంత మిగిలిందో మీరు చెప్తారు? మీరు చెప్పరు కదా. అవేమో పట్టు చీరల మడతల్లో ఉంటాయి డబ్బులు. భార్యాభర్తల మధ్యలోనే ఎంత దాపరికం, అన్న తమ్ముల మధ్యలో దాపరికాలు, తండ్రి బిడ్డల మధ్యలో దాపరికాలు. కానీ ఆయన ఏ దాపరికం లేకుండా సమస్తాన్ని తెలియచేసి ప్రేమించిన ప్రేమ ఇది. పాత నిబంధన గ్రంథంలో పాతాళం అంటే ఏమిటో మానవుడికి తెలియదు. మానవ ఆత్మ భూమిని విడిచిపెట్టిన తరువాత పాపంలోనే ఉంటే ఎక్కడికి పోతుంది అనే సత్యం అంతకు ముందు తెలియదు. ఉన్న దాని స్వరూప స్వభావాలు ఏమిటో చెప్పలేడు. కానీ నా ప్రియరక్షకుడు లూకా సువార్త 16వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా
ఆయన ఇలా అన్నాడు, అక్కడ అగ్ని జ్వాలలలో అతడు యాతన పడుచు అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూసి, వేయి కొన నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజరును పంపు అని అడిగాడు అన్నాడు. అంటే భూమిని విడిచిపెట్టిన తరువాత ఉండబోతున్నటువంటి ఆ టార్మెంటేషన్ అనేది ఎంత దారుణంగా ఉంటుందో సమస్తాన్ని సృష్టించిన దేవుడే వాళ్ళకి చెప్పి మరీ ప్రేమిస్తున్నాడు. ఆయన ఇలా ఉంటుంది. అంతేకాదు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని కూడా చెప్పాడు. అంతవరకే కాదు సుమా, ఇవాళ దేవుని వద్దకు రాకుండా పాపంలోనే అట్టిపెట్టి దేవునికి మనల్ని విరోధులుగా మారుస్తున్న వాడి యొక్క స్వరూప స్వభావాలు కూడా పాత నిబంధన గ్రంథంలో స్పష్టంగా మనకు కనిపించవు. వాడి వ్యక్తిత్వం మనకు అర్థం కాదు. అక్కడ ఉంటుంది, కాలుతున్న రాళ్ల మధ్య నువ్వు సంచరించావు కదా, నీవు ఆ సభాపర్వతానికి పైగా ఎక్కిపోతాను అనుకున్నావు కదా, కిందకు తొయ్యబడ్డావు కదా, ఈ మాటలు ఉంటాయి. కానీ నా ప్రియరక్షకుడు చెప్పాడు, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, ఆది నుండి నరహంతకుడు. ఎవరు మానవాడిని మోసం చేసి మానవుణ్ణి మరణంలోనే అట్టిపెట్టి మరణ బలం కలిగిన వాడు గనక మరణ భయం కలిగించి ఇక్కడే అట్టిపెట్టడానికి, నిజమైన వెలుగు దగ్గరకు, జీవం దగ్గరకు, పరిశుద్ధత దగ్గరకు రాకుండా ఆపివేస్తున్న వారి యొక్క నిజ స్వరూపాన్ని స్పష్టంగా చెప్పాడు ఆయన, దాచుకోదా. అంతేకాదు, మారు మనసు పొందిన వారు పరదేశంలో ఎలా ఉంటున్నారో కూడా ఖచ్చితంగా అప్పుడే చెప్పాడు. అక్కడ రాస్తాడండి, అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకున్నాడు అన్నప్పుడు లాజరుని గురించి అబ్రహాం అంటాడు, వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు అంటాడు. వాడు ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ ఏకవచన సంబోధన కనపడదు అబ్రహాం మాటల్లో. అబ్రహాము తాను ఏకవచనంతో సంబోధించిన సందర్భం కేవలం లూకా సువార్త 16వ అధ్యాయంలో కనపడుతుంది. అంటే ఎవరిని పిలుస్తాడు? ఓ రోజున నాకు నా కొడుకు మీద కోపం వచ్చింది, బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి వాడిని ఏమన్నానో తెలుసా, నేను ఎప్పుడు నా తల్లి నన్ను ఎన్నడూ అరే అని పిలిచారు కదా, ఎప్పుడు పిలవలేదు. నేను కూడా నా కొడుకుని అరే అని ఎప్పుడు పిలవను. నా తల్లి నాకు నేర్పిన పాఠం అది. నేను వాడిని కోపం వచ్చి అన్నాను, నా కొడక అన్నా, అది అన్నమాట. వాడు పకపకా నవ్వి అన్నాడు, మీ కొడుకునే కదా నాన్న నేను అన్నాడు. అందుకే అబ్రహాం అన్నాడు, వీడు అన్నాడు. ఇన్ని వేల సంవత్సరాల వ్యత్యాసం ఉన్నా అదే విశ్వాసానికి వారసుడైన వాడు నా కొడుకయ్యా, అందుకే ఇప్పుడు నా రొమ్మున ఆనుకున్నాడు. మాదంతా ఒక కుటుంబం. క్రీస్తు యేసునందు విశ్వాసం నుంచి మరణించిన వారు ఒకానొక కుటుంబ వ్యవస్థలోనికి వెళుతున్నారు. అక్కడ ప్రేమ ఉంటుంది, అక్కడ విశ్రాంతి ఉంటుంది, అక్కడ నెమ్మది ఉంటుంది. అలాంటి నెమ్మది గల తావుని గురించి ప్రభువే స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు, తీర్పు సంగతి కూడా చెప్పేశాడు. ఆ రోజున గొర్రెల నుండి మేకలను వేరు చేస్తారు చెప్పాడు. తండ్రి వలన శపించబడిన వారలారా, అదిగో మండుతున్న అగ్నిగుండంలోనికి వెళ్ళమంటారు ఆ రోజున. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, భూమి పునాదులు వేయబడక మునుపే మీ కొరకు సిద్ధపరిచిన ఈ స్థావులోకి మీరు రండి అన్నాడు. చెప్పేశాడు. తీర్పుని గురించే కాదు, ఈ భూమి యొక్క అంతాన్ని గురించి కూడా చెప్పాడు. ఆయన రాకడని గురించి కూడా చెప్పాడు. రాకడ తరువాత జరగబోయే సంగతుల గురించి కూడా చెప్పాడు. ఏమీ దాచుకోలే. మానవుడికి కావలసినటువంటి వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించిన సమస్త జ్ఞానాన్ని మానవునికి చెప్పి ప్రేమించిన ప్రేమ ఏ దాపరికం లేదు ఆ ప్రేమలో. మనం చెప్పాం, ప్రారంభ దినాల్లో రక్షించబడిన కొత్త సేవలో నాన్న వాళ్ళు ఎవరు లేరు. మా నాన్నేం సేవ చేసేవాడు కాదు, మా పెదనాన్న సేవ చేయలేదు, నా ముందున్న వాళ్ళు ఎవరు సేవ చేయలేదు, నాకేం సేవ తెలియదు, సేవ ఇలా ఉండదని తెలియదు, వాక్యం ఇలా చెప్పాలని తెలియదు, ఏమీ తెలియదు. ఏమైనా తెలిస్తే ఆయన పాదాల దగ్గర నేర్చుకోవడం ఒకటే తెలుసు, ఇంకేం తెలియదు. అలాంటప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే చెవి రెక్కించి వినేవాడిని, ఏమన్నా చెప్తారేమో వాళ్ళని, వాళ్ళ దగ్గర కూర్చునేవాడిని.
మాట్లాడతా ఇప్పుడు వద్దులే ఈ సంగతులన్నీ చెప్పకూడనివి అనేవాళ్ళు. నాకు ప్రాణం చివుకుమనేది. అరే రే 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 ఇంకా కొద్దిసేపు మాట్లాడితే ఇంకా కొన్ని సంగతులు నాకు తెలిసేవి కదా అనుకునేవాడిని. కానీ ఎవరు చెప్తారు? వద్దులే బ్రదరు, ఇంత చిన్నతనంలో నీకు ఈ మాటలు వద్దులే అనేవాళ్ళు. దేవుని గురించే తెలుసుకోవాలని ఆశ ఉన్న, చెప్పడానికి మనసు లేని సేవకులున్న పరిస్థితులు గుండా ప్రయాణం చేశాను నేను. కానీ ఆయన అయితే ఏమీ దాచుకోలేదు. అదే ప్రకారం పౌలు కూడా నేనేమీ దాచుకోలేదు అని చెప్తాడు. అన్ని సమస్తము తెలియచేశాను అంటాడు. అలాగే సమస్తమును తెలియచేసి ప్రేమించిన ప్రేమ ఈయనది. ఇక్కడ ఆగితే ఇప్పుడు ఈ ప్రేమను పొందిన ఒక వ్యక్తి ఆ ప్రేమను గురించి 4 మాటలు చెప్పాడు, కానీ 2 మాటలే నేను చెప్తాను. ఏమన్నాడో చూద్దాం, దయచేసి మీరు చూడండి. ఈ క్రీస్తు ప్రేమను రుచించిన వ్యక్తి ఒకానొక దినాన్న ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదువుతాను. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు. ఒక మాట చెప్తున్నాడు, ఆయన ప్రేమ జ్ఞానానికి మించింది, జ్ఞానానికి మించింది అంటున్నాడు. ఆయన ప్రేమ జ్ఞానానికి మించిన ప్రేమ అన్నాడు. ఎందుకో తెలుసా? ఈ పౌలు అనే వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి విరోధి. నమ్ముకున్న వాళ్ళని కొట్టడం, తిట్టడం, చెరసాలలో వేయించడం, అవమానపరచడం, చంపడానికి అనుమతి ఇవ్వడం. అంతేకాదు, అనుమతి తీసుకుని యెరూషలేమును గలిబిలి చేయడం మాత్రమే కాక దమస్కుకు వెళ్ళి దమస్కులో ఉన్న వారిని కూడా గలిబిలి చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గరకు మిట్ట మధ్యాహ్నం పూట ఆయన ప్రత్యక్షమై ఆ వ్యక్తితో మాట్లాడాడు. సౌలా సౌలా, నన్ను ఎలా హింసించుచున్నావు అని. అర్థం కాల. ఎంత శత్రువుని ఎలా ప్రేమించాడు, నాతో మాట్లాడడానికి ఎలా వచ్చాడు. ఆయనని ఎత్తుకెళ్ళిపోయారు అనుకున్నానే, ఆయన చచ్చిపోతే ఆయన శవాన్ని పట్టుకెళ్ళిపోయారని నమ్మాను నేను. ఆయన ఇంకా సజీవుడిగా ఉన్నాడా? ఇదేమిటి, ఆకాశం నుంచి మాట్లాడతాడు, ఈ మహా వెలుగులోంచి మాట్లాడతాడు ఏమిటైనా? ఆశ్చర్యచకితుడైపోయాడు. అవును, అప్పుడు అర్థమైంది ఈయన ప్రేమ జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ అని అర్థమైంది. ఆయన అంత ప్రేమతో నిన్ను ప్రేమించాడు ఆయన. అదే మాట అన్నాడు, ఏ జ్ఞాని, ఏ తెలివితేటలు కలవాడు, ఏ శాస్త్రం నేర్చుకున్నవాడైనా క్రీస్తు యేసు ప్రేమను అర్థం చేసుకోవడం అనేది దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. సాధ్యం కాదు, రుచిస్తే తప్ప అర్థం కాదని. సరిగ్గా ఆ ప్రేమను వివరిస్తూ జ్ఞానమునకు మించినది, బియాండ్ ద విజ్డమ్, హయ్యర్ అండ్ అబవ్ ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అంటాడు ఆయన. అంత ఉన్నతమైన జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అన్నాడు ఆయన. ఎవరు మనల్ని ప్రేమిస్తారు? ఎవరు ప్రేమించరు. నన్ను ప్రేమించడానికి ఆయనకున్న అవసరం ఏమిటి? నన్ను ప్రేమించడానికి ఆయనకున్న హేతు ఏమిటి? నన్ను ప్రేమించడానికి ఆయనకు ఏం కొరతుంది? అన్నీ ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు అజ్ఞాని నేను నన్ను ప్రేమించటమా? సర్వోన్నతుడైన వాడు అల్పుణ్ణి ప్రేమించటమా? పరిశుద్ధుడు 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 అంటూ దేవదూతల చేతనే పొగడబడేవాడు, స్తుతించబడేవాడు పాపిని ప్రేమించటమా? సర్వోన్నతుడైన వాడు, సర్వశక్తిమంతుడైన వాడు అల్పుణ్ణి ప్రేమించటమా? ఏ జ్ఞానికి అందుతుంది? ఏ జ్ఞానానికి అందుతుంది ఇది? కాబట్టి క్రీస్తు ప్రేమ జ్ఞానమునకు మించినది. ఇది మొదటి మాట. ఈ మాటతో విడిచిపెడితే బాగుండేది. మరో మాట కూడా అన్నాడు ఆయన. చూడండి, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనంలో ఇలా అన్నాడు, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన పాపముల చేత చచ్చిన వారమైనప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత. బ్రతికి ఉన్నవాడిని ప్రేమిస్తే ప్రేమ, కానీ
చచ్చిన వాడిని ప్రేమించి బ్రతికించడానికి ఏ పేరు పెట్టాలి? మహాప్రేమ అన్నది. మహాప్రేమ. ప్రేమ. ఆ ప్రేమ ముందు ఏ ప్రేమ నిలబడదు. ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళు మీటింగ్స్ పెట్టి పిలిస్తే నేను వెళ్ళాను. నేను ర్యాన్ గారు మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్లో మాట్లాడాం. మొత్తం ఆంధ్ర అసోసియేషన్లో ఇర్రిలవెంట్ ఆఫ్ రిలీజియన్ అందరూ వచ్చారు. ఆ రోజున న్యూ ఇయర్కి క్రిస్మస్కి మధ్యలో పెట్టారు. ఆ మిడ్ వింటర్ అన్నమాట, 0 డిగ్రీ సెల్సియస్ ఉన్నప్పుడు ఆ టైంలో పెట్టారు. మీటింగ్కి వెళ్ళాం. ఆ తర్వాత కూడా మీటింగ్కి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఆగ్రాకు వెళ్ళడం జరిగింది. ఆ తాజ్మహల్ వెనకాలకి పోతే యమునా నది వెనకాల ప్రవహిస్తూ ఉంది. యమునా నదికి తాజ్మహల్కి మధ్యలో ఓ పెద్ద సఫ్టా ఉంది, పాలరాతిది. అక్కడికి వెళ్ళిన తరువాత ప్రపంచంలో ఉన్న అన్ని రంగుల మనుషులు అక్కడ ఉన్నారు, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. చూడడానికి వచ్చారు వాళ్ళు. అదంతా చూడగానే నా మనసులో అనిపించింది, తమ్ముడు ప్రార్థన చేసుకుందామా అన్నాను. మేము 5గురు మోకరించాం. నేను ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశానంటే, ప్రభువా, షాజహాన్ తన భార్య అయిన ముంతాజ్ని ప్రేమించి ఆమె మరణిస్తే కట్టిన ఈ కట్టడం సమాధిని చూడడానికి ప్రపంచ నలుమూలల నుండి ఎంతమంది జనం వస్తున్నారు. కానీ ఈ తాజ్మహల్ ప్రక్కన నీ సిలువ నిలబడితే ఈ తాజ్మహల్ వెలవెలపోద్ది కదా నాయన. నీవు ప్రాణం పెట్టావు, అతడు ఒక కట్టడం కట్టాడు, అంతవరకే. ప్రాణం పెట్టి అపరాధాల చేత పాపాల చేత చచ్చిన నన్ను బ్రతికించావు, మమ్మల్ని బ్రతికించావు, వీళ్ళందరినీ బ్రతికించవా అని ప్రార్థన చేసి ఆమెనన్నాం. మేము 5గురు ఆమెనవలసింది పోయి ఓ 30 మంది ఆమెనన్నారు. ఆ రోజున కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ అంతా వాళ్ళే. వాళ్ళు అన్నారు, వందనాలండి అన్నారు. వందనాలు అన్నా నేను. ఎక్కడండి మీరు? మాది కృష్ణా జిల్లా అమ్మా, గుడివాడ అన్నా. మరి గోదావరి జిల్లా నుండి అన్నారు వాళ్ళు. ఎంతమంది ఆమెనన్నామో. అవును, ఆ కట్టడం ప్రేమకు చిహ్నం అట. కానీ ఆ కట్టడం మహా కట్టడం, కానీ నా ప్రియరక్షకుని ప్రేమ మహాప్రేమ. ఏ కట్టడం కూడా, ఏ ప్రేమ కూడా నా ప్రియుని ప్రేమ ముందు నిలబడి నేను ప్రేమనే అని చెప్పుకోవడానికి వాడికి హక్కు లేదు, ఆస్కారం లేదు, చెల్లవు, నిలబడలేవు. అలాంటి ప్రేమతో ప్రేమించాడు ఆయన. ఇంత ప్రేమతో ఎవరిని ప్రేమించింది? నిన్ను. ఇంట్లో నిన్నెవ్వరూ పట్టించుకోకపోవచ్చు, కానీ నిన్ను ఆయన ప్రేమిస్తాడు. నీ వల్ల ఏ ఉపయోగం లేదురా అని నిన్ను ప్రక్కన పెట్టేసిన నిన్ను ప్రేమించిన ప్రేమది. అవమానించిన, హీనపరిచిన, నిన్ను హీనపరచని ప్రేమ, నిన్ను ప్రేమించిన మహాప్రేమది. ఇప్పుడు ఆఖరి మాట చెప్తాను, సమయం అయిపోవచ్చింది. దయచేసి చూడండి. 4వదిగా యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. నేను దాని మరల తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందు మూలముననే, ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ప్రభు చెప్తున్నాడు, నేను నా ప్రాణాన్ని పెడతాను. ప్రాణం పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ప్రాణం పెడతాను కనుక నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు అని, ఇదే ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. అంటే ప్రాణం పెట్టి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. మీకోసం ప్రాణం ధారపోసి నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. నేను మర్చిపోలేను. నా వయసు 7 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు నాకు అనారోగ్యం వచ్చింది. గుడివాడ తీసుకుని వచ్చారు. గుడివాడలో అప్పుడు రాఘవయ్య గారిని డాక్టర్ ఉండేవాడు. ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళి చూపించింది అమ్మ. చూపిస్తే ఆయన టెస్ట్ చేశాడు, మందులన్నీ రాసిచ్చాడు.
రూమ్ అలాట్ చేశారు. రూమ్ అలాట్ చేసిన తర్వాత వెళ్ళండి అన్నాడు. నేను అమ్మ కలిసి గుమ్మం దాటి కొంచెం దూరం వచ్చాక, అమ్మాయి ఒకసారి ఇట్రా అన్నాడు. ఆ పిల్లాడు నాకు విడిచిపెట్టి నువ్వు రా అన్నాడు. నన్ను అక్కడ విడిచిపెట్టి అమ్మ లోపలికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆయన చెప్తున్నాడు కానీ అవి బయటకు కూడా నాకు కూడా వినపడుతున్నాయి. నేను ఇంకా చెవులు రిక్కించి మరీ విన్నాను అనమాట. దూరంగా ఉన్న మాటలు కూడా చాలా స్పష్టంగా వినపడతాయి ఈ చెవులకు. మరి అదేంటో నాకు తెలియదు. మాట్లాడుతూ, చూడు నీకు పిల్లలు ఎంతమంది అన్నాడు. ఒక్కడే నయ్యాంది. అలాగా నీ కొడుకు వచ్చింది కలరా అమ్మా, బతుకుతాడనే నమ్మకం లేదు. నేను నీకు మాట చెప్తున్నాను, నీవు అతనికి కడగటం అవి చేసినప్పుడు నీ చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కో. నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ జబ్బు నీకు వస్తుంది. ఒక్కడే కొడుకు కదా అని అతని ప్రక్కన పండుకోబోకు. ఈ జబ్బు నీకు వస్తే అసలు బతకవు. చెప్పిన మాట విను. దూరంగా ఉండు, చేతులు శుభ్రపరచుకో, ఇవన్నీ చెప్తున్నాడే. నేను విన్నాను. నా తల్లి పవిటితో కళ్ళు తుడుచుకుంటూ బయటకు వచ్చింది. నాకు అర్థమైంది నేను బ్రతకనని, చచ్చిపోతాను కాబోలని. సెలైన్ ఎక్కుతా ఉంది. రాత్రి అయింది. 2:30. నాకు ఊపిరి అందటం లేదు. ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. ఆ సమయంలో ఇక చచ్చిపోతున్నాను అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, జ్ఞాపకం ఏమంటే, నా తల్లి ఆ గది మూలన ఎక్కడో కూర్చుని ఉంటుంది, పండుకొని ఉంటుంది, లేకపోతే గది వెలుపల ఉంటుంది అరుగు మీద అనుకున్నాను. అనుకుని అమ్మను పిలవాలనుకున్నాను. ఇక ఊపిరి అందటల్లా, ప్రాణం పోతా ఉంది. ఏమైపోతుందో నాకు అర్థం కావడం లేదు. అలాంటి టైంలో గట్టిగా అరిచాను, అమ్మా అని గట్టిగా అరిస్తే ఆమె ఏ నానా అంది. అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే నా ప్రక్కనే ఉంది నా తల్లి, ఇటు చెయ్యి వేసుకుని ఉంది. ఆమె నాకు ఊపిరి రావట్లేదమ్మా, చచ్చిపోబోతున్నాను అనలా. నేను అన్నాను, అమ్మా నువ్వు నా ప్రక్కనే పండుకున్నావా అన్నాను. అప్పుడు నా తల్లి ఒక మాట అంది, నువ్వు లేక నేను బ్రతికేం చచ్చేవు నాయన అంది. అదే ఆయన అనుకుని ఉంటాడు. నీవు లేని ఆకాశం నాకెందుకు అనుకుని ఉంటాడు. నీవు లేని భూమి నాకెందుకు అనుకున్నాడు. నీవు లేని నక్షత్రాలు నాకెందుకు అనుకున్నాడు. నీవు లేని దేవదూతలు ఎందుకు అనుకున్నాడు. నీవు లేని పరలోకం నాకెందుకు అనుకున్నాడు. అందుకనే భూమి మీదకి నీ కొరకు మానవునిగా వచ్చి సిలువలో తన ప్రాణాన్ని బలిపెట్టాడు. ఒక తల్లి కంటే, తండ్రి కంటే ఉన్నతమైన ప్రేమ ఆయన ప్రేమ. జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను ప్రేమించాడు ఆయన. సమస్తాన్ని అప్పగించి ప్రేమించాడు ఆయన. సమస్తాన్ని తెలియచేసి ప్రేమించాడు ఆయన. మానవ జ్ఞానానికి మించిన ప్రేమ ఆ ప్రేమ, మహాప్రేమ ఆయనది. అదే ప్రేమ నీ కొరకు, నా కొరకు చేతగాని వాడిగా, శక్తిహీనుడిగా, బలహీనుడిగా, ఏమీ రానివాడన్నట్టుగా మానవులు కొట్టడమా, వాళ్ళు కొరడాలు ఆయన వీపును చీల్చడమా, ఆయన భుజాన సిలువ పెట్టి మోపించుకుంటూ వెళ్ళడమా, అక్కడికి వెళ్ళిద్దరు యేసు చేయి సాపు అనడమా, ఆయన చేతుల్లో మేకుల, ఆయన కాళ్ళల్లో మేక, తల మీద ముళ్ళ కిరీటమా, ఆకాశానికి భూమికి మధ్యలో నిలబెట్టడమా? ఏమిటిదంతా? కలుగునుగాక అంటే ఈ సృష్టి కలిగింది. లెట్ దేర్ మే బి లైట్ అంటే వెలుగు కలిగింది. అలాంటి వాడు నిన్ను ప్రేమించి తన ప్రాణాన్ని తక్కువ చేసుకున్నాడే. ఈ ప్రేమకి ఏ పేరు పెడతావు? ఎంత ప్రేమించిన ఆ ప్రేమను నువ్వెందుకు ఎదురాడతావు? ఒక మొక్క చెప్పు. ఇవాటికి నా తల్లిని చూసిన ప్రతిసారి నాకు గుర్తొచ్చేదే. నా తల్లి ఎవరైనా వస్తే చెబుతుంది, నాయన అన్న కోసం ప్రార్థన చెయ్యి, చచ్చిపోయేంత వరకు మంచి సేవకుడుగా ఉండాలని ప్రార్థన చేయి నాయన, ధనవంతుడు కావాలని ప్రార్థన చేయబోకయ్యా అంటది. నా తల్లి ముందు ఇప్పుడు ఆ మధ్యలో చచ్చిపోయింది అనుకున్నాను. దేవుడు మళ్ళా ఇంకా ఆయుష్నిచ్చాడు. కానీ ఇప్పుడు చనిపోద్దో తెలీదు నా తల్లి. కానీ ఆమె ప్రార్థన నా రక్షణ వెనుకుంది. నా చదువు వెనుక ఆమె నిద్రలు మానే పరిస్థితుంది. నా ఎదుగుదల వెనక
ఆమె కడుపు కట్టుకున్న పరిస్థితి ఉంది. దీనికే నా తల్లి అంటే నాకు ప్రేమ అంటే, నా తల్లిని మించిన ప్రేమ నా ప్రియరక్షకుడు చూపించాడు. అందుకనే మరణం వరకు ఆయన ప్రేమను గుర్తించిన కారణాన సావైనా బ్రతుకైనా ఆయన కొరకే అన్నది నా తీర్మానం. ఈ రాత్రి వేళ మిమ్మల్ని ప్రేమించిన అదే ప్రేమ, నిన్ను పిలుస్తున్న అదే ప్రేమ, ఆ ప్రేమకు బదులుగా నువ్వేమిస్తావు ఆయనకి? ఆయన ఏం కావాలని కోరుకోలే, నువ్వు కావాలని కోరుకున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను మరణం నుండి తప్పించడానికి, నరకం నుండి తప్పించడానికి, తీర్పు నుండి తప్పించడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించు.